48వ గుడారాల పండుగ ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ పాస్టర్ అనిల్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా లేమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గుంటూరు గోరింట్లలో నిర్వహించే వాళ్ళం. అయితే ఈ సంవత్సరం లేమలలో బ్రదర్ హోసన్న మొదట స్థాపించిన మందిరం కాబట్టి ఈ సంవత్సరం నుంచి లేమలలో గుడారాల పండుగ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గుడారాల పండుగ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. లక్షల్లో భక్తులు ఈ ప్రార్థనలకు హాజరవుతున్నారని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, గుంటూరు మీదుగా వెళ్లే రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలు కేటాయించిందని చెప్పారు. వచ్చిన భక్తులు అసౌకర్యం కలగకుండా భోజన వసతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ గుడారాల పండుగకు తరలి వస్తున్నారని ఆయన చెప్పారు. అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. 48వ గుడారాల పండుగ రేపటి నుండి అనగా గురువారం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. 6వ తేదీ సాయంత్రం, అలాగే 7వ తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం, 8వ తేదీ శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశం నలుమూలల నుంచి కూడా వస్తారు. ఇక ప్రవాస ఆంధ్రులు, తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు. ఈ గుడారాల పండక్కి 48వ గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. పగలు పందిర్లు వేశాము, లక్షల మంది ప్రజలు పందిర్లలోనే ఉంటారు. సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు. వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ, భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో, ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో